హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. అదేంటక్క చపాతీగా చూపించావు అని అనుకుంటారా? అక్కడే మీరు చపాతీలో కాలేసినట్టు. చపాతీనే, కాకపోతే ఎగ్ వేసి కొంచెం హెల్దీగా చేశాను. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా? ఒక ఎర్రగడ్డ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. దేనండి దీంట్లో హెల్దీ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? మునగాకు. చాలామంది పిల్లలు అస్సలు మునగాకు తినరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తినేస్తారు. వీటన్నిటిలో బౌల్లో వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోకి ఇప్పుడు 2 ఎగ్గులు కూడా తీసుకోవాలి. వీటిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మునగాకు ప్లేస్లో మీరు కొత్తిమీర కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే మునగాకులో కాస్తంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయిగా, అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న చపాతీని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో వేసుకోవాలి. మనం చపాతీని ఎలా అయితే చేసుకుంటామో 2 సైడ్స్ తిప్పుకుంటూ అలానే చేసుకోవాలి. కాకపోతే దీనికి మాత్రం 1 సైడ్ బాగా కాల్చుకోవాలి. అలాగా 1 సైడ్ బాగా కాలాక చపాతీని తీసి పక్కన వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కలుపుకున్న ఎగ్ని ఆమ్లెట్లా వేసుకోవాలి. మనం కాల్చుకున్న చపాతీని బాగా కాలిన వైపు తీసుకొచ్చి ఆమ్లెట్ మీద పెట్టేసేయాలి. అంతే అండి, 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసుకోండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.